వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు రెసిపీ ఏంటి అంటే క్యాబేజీ పులుసు పెట్టిన కూరండి. చాలా చాలా బావుంటుంది. క్యాబేజీ స్మెల్ కూడా తెలీదసలు. సో, ఇది పచ్చి క్యాబేజీ అండి. దీనికి మనము కొంచెం అంటే ఇది ఇంత ఏంటి ఇక్కడ ఉండేటటువంటి క్వాంటిటీ ఎలా వచ్చిందంటే, ఇంత క్వాంటిటీ ఉండేటటువంటి క్యాబేజ్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, పచ్చిశనగపప్పు వేసి కొంచెం చింతపండు కూడా వేసి అంటే చింతపండు పులుసు అనమాట అండి. చింతపండు పులుసు వేసి కుక్కర్‌లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకొని వార్చుకున్నటువంటిదండి. ఓకే. సో, ఇక్కడ జస్ట్ మనం క్యాబేజీ కట్ చేసుకుంటాం. కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం చింతపండు వేసి కుక్కర్‌లో వేసి కుక్ చేసుకుంటాం. 3 విజిల్స్ రానిచ్చేసి కట్టేసుకున్నాక వార్చేసుకోవాలనమాట. సో, అలా వచ్చినటువంటిదనమాట. సో, ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుంటే కర్రీ అయిపోతుంది. ప్యాన్ వేడి చేసుకోవాలండి. ప్యాన్ వేడి చేసుకొని తాలింపు గింజలు ఒక్కొక్కటి చొప్పున వేగించుకోవాలి. సో, ఫస్ట్ మినపప్పు, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. సో, అక్కడ క్యాబేజు వేగుతూ ఉంటుందండి. ఈలోపు కొంచెం అంటే కొంచెము ఆవాలు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలనమాట. ఈ మిక్స్చర్‌ని క్యాబేజీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో కలుపుకోవాలి. సో, కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులో ఆల్రెడీ సాల్ట్ కూడా వేసి ఉడకపెట్టేసాం కదా! లాస్ట్‌లో ఒకవేళ తక్కువైతే కలుపుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే ఇలా మిక్స్ చేసుకున్న ఆవ పేస్ట్‌ని కలిపేసుకోవాలి. సో, కొంచెం సాల్ట్ తక్కువైందండి. సో, ఇంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇది ఫైనల్ అవుట్‌పుట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు క్యాబేజ్ తినను అనేటటువంటి పిల్లలు కూడా చాలా ఫాస్ట్‌గా తినేస్తారు. ఎందుకనంటే ఇందులో పులుపు వేసాం గదా! కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఆవ వేసాం కాబట్టి లైట్‌గా కొంచెం ఘాటు ఉంటుంది. చాలా బావుంటుందండి. పిల్లలకు కూడా పెట్టొచ్చు. చాలా అద్భుతంగా ఉండేటటువంటి క్యాబేజీ పులుసు పెట్టిన కూర.